హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎడ్యుకేషన్ వార్తా విశేషాల్లో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణం నందు మాంటిసోరి స్కూల్లో 1998 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా కలిసి తమ గురువులను ఆత్మీయంగా పలకరించి వారికి శాలువాతో సన్మాన కార్యక్రమము అలాగే మెమోంటో అందించారు. తర్వాత ఒకే వేదికలో 20 సంవత్సరాల తర్వాత తమ గురువులను తమ బాల్య స్నేహితులను కలుసుకోవడం చాలా ఆనందంగా వ్యక్తం చేసుకొని వారు ఒకరికొకరు పలకరింపుకొని పూర్వము ఏ విధంగా విద్యార్థులు ఇలా క్లాస్ రూమ్లో ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నామో అన్నీ వాళ్ళు సమ్మేళనంగా వారు చర్చించుకొని ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురువులు కేఎన్వి రవిప్రకాష్, నాగలక్ష్మి, గురురెడ్డి, ప్రమిళాదేవి, శివప్రసాద్, మాధవరాయుడు, భూపాల్ రెడ్డి, శివప్రసాద్, మధుసూదన్ శాస్త్రి అలాగే పూర్వ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వీడియోను చివరి వరకు వీక్షించండి. తదుపరి వీడియోలు వీక్షించడానికి శ్రీ జోగులాంబ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. No problem, Samantha. Friends, everyone has said that Vishwan sir used to beat us, but I strongly say that Shobhan sir used to beat us. Whenever I go to my hometown in holidays, my mom used to ask what happened to your hands. I can't say right, I didn't study properly, that's just perfect. I used to say that I fell down while playing cricket. So simply don't blame my Vishwan sir, okay? I got it from this school only. నాకు ఏ కాలేజ్లో కానీ ఏ యూనివర్సిటీలో కానీ నాకు ఈ లైఫ్ కానీ ఈ సబ్జెక్ట్ కానీ ఎక్కడ దొరకలేదు. ఈరోజు ఏదైతే స్కూల్లో నేను నేర్చుకున్నానో అదే నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ది స్కూల్, థ్యాంక్ యూ ఫర్ మై ఎల్డర్స్, మై టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Every time you used to beat us the back. My friends, అందరూ మీటింగ్ రీయూనియన్కి వచ్చినందుకు థ్యాంక్స్. నేను ఎల్కేజీ నుంచి 7th వరకు మాంటిసోరి స్కూల్లోనే చదివాను. ఒక సంవత్సరం మాత్రమే ఏకాంకి వెళ్ళాను. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నాను. ఈ స్కూల్ నుంచి నేర్చుకునేది చాలా ఎక్కువ, కానీ మేము బయటికి వెళ్ళాక పరిస్థితి ఎట్లుంది అనేది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఫౌండేషన్ జరిగిన దాంతోనే కొద్దిగా బిజినెస్ చేసుకోగలుగుతున్నాను. తర్వాత వచ్చేసి నాకు ఫౌండేషన్ మెయిన్ వచ్చేసి ఎల్కేజీ నుంచి 7th వరకు. ఎల్కేజీలో నాకు వచ్చేసి ఏమీ అర్థమైంది అనేది లేదు. 5th క్లాస్ కర్నూలులో చదివాను. 6th 7th వచ్చినప్పుడు మాకు నాయుడు సార్ మాకు స్కూల్ టీచర్ క్లాస్ టీచర్గా ఉండేవారు. నాయుడు సార్ ప్రస్తుతం ఇక్కడ లేరు. కాబట్టి రెస్పెక్ట్ ఆల్ టీచర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. So I was working as a software engineer at TCS Hyderabad. So I worked almost 15 years. And then I quit my job and now I'm looking after family business. So
this is not the first time I came to school, like 3-4 times I came here. But today was something special because I'm not entering this gate alone. I have all of you guys here, and that makes me more excited. And I do remember a lot of memories with all these guys here. I think maybe some of them don't recollect me because it was a short 1 year. But I really have to thank Naresh for finding out me on Facebook and then we can hold up. I have to thank Fadi Kupa and thanks a lot for making me part of this. Thanks a lot. Please come back. That's the spirit. But this guy is very emotional and sensitive. But his appearance is like that, but he's very sensitive and emotional. Thank you for giving this opportunity. Actually, I am living with my boss today. I am very happy. Hello, Pradita, Pramila madam, and everyone. The word respect is a little bit small for them. It's more like respect word is not enough for them today. I am happy. My name is El Fadil Khan. I am having 3 children. When I see them quarreling in house every time, I actually అనుకుంటా వీళ్ళని చూసి అరే మనం ఇది మిస్ అయ్యామా మన అన్నదమ్ముడు మిస్ అయ్యామా మనం ఎక్కడ చేసాం ఇది మనం అందరూ కలిసి చేస్తున్నాం అది మా ఇంట్లో మిస్ అయ్యేది మీరు పని చేసాం అంటే సార్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఢిల్లీ రవీంద్ర దగ్గర అందరూ నాకు ఈ ప్రాబ్లం ఉందంటారు మా నాన్నగారిని ఎట్లా అడుగుతారో అట్లా ఇక్కడ ఈ స్కూల్లో అందరూ అడిగేవాళ్ళం మొదటి సార్ని అడిగేవాళ్ళం అందరూ అడుగుతాం అప్పుడు నాకు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను హ్యాపీ చాలా హ్యాపీ ఉన్న స్టేజ్లో ఏదైతే అప్పుడు చదువుకున్నానో కొద్దిగా పనికి వచ్చింది నేను చాలా హ్యాపీ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. We really remember you and we want and thanks for coming. Please. Good morning. Really, I have only 1 year study 8th class only, and then I moved to school. Actually, అది ఎందుకో తెలియదు భయంతోనో ఏం తెలియదు. I far away from the school, but still 1 year later also today I am in a very good position only. If I continue 8th, 9th, 10th year or no, if I go in my other position in my career, but still I am very happy today. I am the part of the program, and thank you Prabhakar, Swami, and everyone. Your journey in the school was less and your speech was also very less. Thanks a lot. So here we are meeting after 25 years. I have very not much time. I take few minutes here. So I have very sweet memories. I spent 3 years from 8 to 10. So there were very sweet memories here. I remember Kakali sir who used to teach us physics and like I remember some of the things like series circuit, parallel circuit, those things we have still there. And I remember even Super sir, he was very good in maths and all. He was some nice meetings whenever we were missing something. So those sweet memories you can't miss in your daily life. So those things you just recall sometimes, okay, you just recall from whatever happened. And I still remember a few things like here I learned a lot of good discipline. So we used to wake up early morning 5:30, we used to go for jog, we used to do some few rounds, and so the discipline comes in your life when you start doing it from childhood. Okay, so those things you have to keep in mind. Something like I just recall a few things. We had that numbering in our course. I still remember the number 163 is my number, which was there tied to all my, I think Pramila aunty used to do that numbering. She used to take care of that. So those all sweet memories I can't miss actually. So that is one thing. And so we had a very nice food actually. So the food at the ambience is very good here. So like we had that Gulapam and Karam. So those things were I can't miss it. So that is one thing. And apart from this, so coming to my personality here, I am right now in a product manager. I am working for a ML and AI platform. So I am it is called Eco-Energy Insights. I think that's all. I don't have much
maybe we will discuss one-on-one and try to convey. Thank you for giving me time. Actually, a lot of my colleagues have said that they have studied here. I have been brought up here because from 3 years of age till 15 years, most of the time I have spent in this school. And ma'am has brought up, ma'am has brought up, ma'am has brought up. So I was brought up here. Studies, yes, studies were part of what we were taught. Okay. All my discipline, whatever I have, I compliment and dedicate this team. My best memory in school is when we were in 7th class. It poured down heavily during our Dasara vacations. Okay, there was ground here. So night 1 o'clock we started playing rugby. From night 1 o'clock to early morning 6-7 we played rugby, and we went to bus stop and tried to catch bus. There were barely any buses at that time. So what we did was we climbed over the top of the bus. We with my brother's batchmates. We went to movie, praying to movie. That was best memory during my school days. Post schooling, I did my intermediate at Siddhartha, Guntur. After that, entered Karnool Medical College from 2001 to 7. I did my MBBS. Post MBBS, I did 1 year of agriculture. I used to ride bullock carts in my hometown. And 2010, I entered Navy. 2011, I went in with 31 in INS Hansa. Okay. 2015, I did my post graduation from Command Hospital Air Force, Bangalore. From 2018, I came back to Bangalore. I worked at India Diagnostics for a couple of years. Now started my own center. So we have a couple of hospitals, diagnostic center. Any help I can do to any of my colleagues, my teachers, please feel to contact me. I will virtually and thank you. We will share one-on-one with anything. Thank you. Okay, now let's invite our own smart fellow. Who's a smart fellow in our classroom? Who's smart fellow? And Fanindra Kumar. Yeah. Let's welcome now our hero to introduce himself. Okay. Pani, please introduce yourself. Thanks, Ravi. Thanks, Prabhu, for reminding me. And thanks, Prabhu, Ravi, for your speech. First of all, I'm Nukal Fanindra Kumar here. I would like to thank all the staff, management, correspondent, and entire Montessori team for giving us this wonderful opportunity to share our thoughts on this audience day. Since 3 months I was waiting for this moment, I will request our friends to listen to yours about me. So after schooling, I studied here from 6th standard to 10th standard. After schooling, +2, then I have completed my BSc Computer Science, then MBA. Currently, I am working as a software test engineer in Paget Electronics, Hyderabad location. So I have learned many things in the school. Apart from studies, the things I have learned here is dedication, how to respect our elders, etiquettes, everything. Whatever I have learned here, that I could cherish all those things. So everyone said that I have learned this, I have worked in this, learned this and all. But I could say like I have become a good, successful husband and successful father because this really helped me to train my children. So I am very proud to be part of this Montessori school for 5 years. So I thank everyone for coming here, for accepting our invitation, in spite of their busy schedules, friends, teachers, lecturers, everyone. One and all, thanks a lot. No, I don't have more words to speak. I could say only thank you, thank you, thank you. Anyone, leftover friends, if you like to speak, you can come forward and speak. No one will say anything. Manju and Gangadhar would feel happy if you come and speak your experience in Montessori school. స్కూల్లో ఎల్కేజీ నుంచి 10th వరకు చదివాను. 4th వరకు ఇక్కడ చదివాను. 5th నుంచి ఏటీఎం మాంటిసోరీ. నాకు దీంట్లో 5th వరకు కొంతమంది జరిగింది, 4th వరకు. తర్వాత 5th నుంచి అక్కడ వాళ్ళు ఏటీఎం మాంటిసోరీ అక్కడ నేను
ఇక్కడి నుంచి నేర్చుకునేది ఏమంటే క్రమశిక్షణ. మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లే మాకు సార్లు కానీ, ఆంటీస్ కానీ, అంకుల్ కానీ, రవి అంకుల్, మధుసూదన్ సార్, ప్రమీల మేడము, నేను వచ్చేసి ఇంటర్మీడియట్లో 2 years సిద్ధార్థ జూనియర్ కాలేజ్ గుంటూరులో చేసినాను. అక్కడికి ఎస్ఆర్కి తర్వాత ప్రాపర్టీ షోర్ అక్కడ జరిగింది. మళ్ళీ 2 years అక్కడ సిద్ధార్థ జూనియర్ కాలేజ్. తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్లో మళ్ళీ చేంజ్ అయిపోయిందంటే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్ చేసి తర్వాత ఇప్పుడు కర్ణాటకలో మున్సిపల్ కార్పొరేషన్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నాను, కౌంటర్ సెక్షన్. ఇక్కడ అందరితో కలసడం నాకు చాలా సంతోషంగా ఉంది. And unaware about an experience of lifetime. Our friendship began amongst these walls. Let's today reunion serve as a reminder of the unbreakable bond that unites us. And may the spirit of Montessori School live in our hearts forever. It is not just the math formulas or equations that make a great math teacher. It is Thank them in front of you for their participation, for their interest and for their support. Thank you. Let's go to the next year. Please. Asbad. Can we have Asbad over here, please? For 2 minutes, I will come to you. Actually, I am your senior. My name is actually Rahman. My brother's name was Asman. So came here, there was a gathering over here. I'm very happy to see Madhusudan Shastri sir as well as HID sir. So once I heard yesterday evening, so I had to rush back from Hyderabad to meet them in person. Nice gathering was there, nice to see you all guys. I don't remember, hardly remember you guys, but still, I think we have to focus on our memories so that I can recapture my memories so that I can remember. Okay? Hope you all are doing fine and wishing you all the best in your near future. Okay? Actually, I have done my master's in physiotherapy. I was head of the department at College of Medical Sciences. Okay? I am nothing but presently doing in government hospital in Sangarati. I stay in Sangarati. So we'll be cherishing to meet you all in the near future. Okay? Wishing you all the very best. Thank you. Thank you. Thank you. జాయిన్ అయినాను. అప్పటి నుంచి ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు 10th class బ్యాచ్ 9th ఉన్నారు. 9th పోతున్నారు. 98 బ్యాచ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వాళ్ళకి జాయిన్ అయినా ఇక్కడ డాక్యుమెంటరీ చూసుకున్నామని తర్వాత ఇక్కడ ఆఫీస్లో సైడ్ వచ్చాను. మిమ్మల్ని చూడడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గత ఇంకోటి మాకు కిసాన్ సార్ వాళ్ళ ఫ్యామిలీని గవర్నర్ ఫ్యామిలీని పిలుచుకొచ్చడానికి మేమే పోదాం యాక్చువల్గా ఈ సమయంలో, కానీ మమ్మల్ని ఇక్కడ పిలుచుకొచ్చడానికి సార్ని చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్స్. కలయిక సమ్మేళనం చాలా అద్భుతంగా చల్లగా హాయిగా ఉంది. నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను, చాలామంది నేను పేరుతో పిలవలేకపోయినాను. చాలామందిని నేను ఇప్పుడు మాతో ఉన్నారు, మాతో దాదాపు ఈక్వల్ కాదు, కానీ దాదాపు 18 గంటలు మీసాలు పెరిగి బాగా మా పొట్టలు కూడా కొంతమందికి వచ్చినాయి. ఇంత అద్భుతంగా ఉండే ఎట్లా కొంచెం ఏదో సంకోచం అనిపించింది, ఎందుకంటే అప్పుడు చూసిన పిల్లలకు. కానీ అంతకు మించినటువంటి మాటల్లో చెప్పలేనంత ఆనందం మాకుంది. ఈ విషయంలో మమ్మల్ని పిలిచడం కానీ, తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, అలాగే మీ అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కానీ, ఇదంతా చూస్తే నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. రావడం
నాకు ఆమె తన కొడుకు కోడల ద్వారా వ్యవసాయం ద్వారా లక్ష్మీ మేడం ద్వారా ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళ పాటు నాకు ఇక్కడ చేసేటటువంటి భాగ్యం నాకు లభించింది. అంతేకాదు నేను ఉపాధ్యాయుని అనుకోవడం లేదు, ఒక విద్యార్థిగానే చెప్తున్నాను. నేను ఒక నిరంతర విద్యార్థిగా ఇక్కడ నుంచి ఎన్నో నేను కూడా మీతో పాటు ఎన్నో తెలుసుకున్నాను. అందుకే ఆమె గురించి ఫ్యూ వర్డ్స్. తరాల మధ్యన వారధివి, మాంటిసోరికి సారథి నీవు, విద్యా బోధనను ఒక క్రతువుగా, పాఠశాలను ఒక యాగశాలగా 4 దశాబ్దాలు నడిపించి విజయ పదంలో విహరించావు. బడి గంటలనే గుడి గంటలుగా, తరగతి గదులే గర్భగుడులుగా, భావి తరాలకు భాగ్య విధాతగా. భావి తరాలకు మిమ్మల్ని చూస్తే ఇది అక్షర సత్యం. భావి తరాలకు భాగ్య విధాతగా జ్ఞాన జ్యోతుల వెలిగించి తనుల తల్లిని అర్చించి ధన్యురాలై మిగిలావు, మాన్యురాలై వెలిగావు. మాతృభాషపై మమకారంతో, ఆంగ్ల భాషపై అధికారంతో, లలిత కళలపై అనురాగంతో మాంటిసోరిని మలిచావు, చదువుల గనిగా నిలిపావు. చెక్కు చెదరని చిరునవ్వే చిక్కులు బాపే మంత్రంగా ఈ యొక్క తన యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకున్నటువంటి మహనీయురానికి, అలాగే వారికి వారసులైనటువంటి శ్రీ రవిసార్ గారు, అలాగే మేడం లక్ష్మీ మేడం గారు ఇద్దరు కూడా వారి యొక్క ఆదర్శాలకు అనుగుణంగా ఇంతకాలం కూడా కొనసాగిస్తూ దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తున్నందుకు, అలాగే మనలాంటి వాళ్ళని ఇంకా ఆదరిస్తున్నందుకు, అలాగే భావి తరాలకు చెరగని ఒక బంగారు గనిగా ఉన్నందుకు ఈ సందర్భంగా నేను ఆమెకు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. Love with the affection students. This was the first batch I got in 10th class. State 1987-98 batch. It is very my pleasure. Good afternoon to all. I am very happy to attend this event. In last month, I was like some everybody is making calls, don't be serious, you have to come for the event. They said that I promised that. I am very eagerly to wait that when my students are coming. Every day I am saying, yesterday Rizal also said that in the afternoon comment said, I am seeing the students 3 days after. So they used to come. But I really felt very happy. And from night I am saying, morning also saying, where are my students want to stay? But when I see a group of students going like that, I see my television sir, then I get to know that all my students, thoughtful students, they came here to meet me. Thank you for giving this connecting this event like this in my life. The first, the students who are very good disciplined, I can say this is a batch, they are good at studies, good discipline, dedicated, they put their efforts and good dedication to take in getting success in their lives. So I feel very happy, my students, all of you gathered here, especially Ravi, I cannot say the names. I used to meet many students also at the time. I am very sorry because this opportunity I got it to say. So again, I cannot say, maybe coming or not. Okay. So always I feel very happy. In my life, this was very memorable event. I feel that. Even many festivals he can do, many marriages he can go for attending functions. But like this, 20 years back, students, of course, connecting event, the first event I am seeing my life, the students. I feel very honored to me. Congrats to everybody. And special thanks to Ravi sir to organizing this event, to conduct event, making a grand success for the program here. And also, I won't say to say this about Ravi sir. So in those days when you studied in 1980s and 1998, so I have a lot of downs all the times, but he is mingling all the students, he is seeing the problems, so he is motivating the students in such a way that he guiding and with more honesty, with more humbleness, he has good personality character. Not only so, the every student have good personality development in your life, you need
and getting God success. I'm feeling very, very happy. I pray God that should have bright future in the coming days also. So God bless you to all. Okay, to keep up this memorable event. I'll keep up in my life until the last day. Thank you, Nunu. Thank you. நல்லா இருக்கீங்களா? Actually, I expected you all shall come with your family, but you all came alone. I don't know why you not. Next time. Next time, okay. So you must come with your family, okay? Because we want to see your family, friends, daughters, and all. Okay? Thanks. Respect Ravi sir. Respect Lakshmi madam, Gurudi sir, Pramila madam, and respected Mazul sir, Shulbul sir, Madhurad sir, Gulbad sir. Good afternoon to all of you, and good afternoon to all my beloved students. Today, we are all gathered here to celebrate the reunion 1998 batch celebrations. In this celebration, I got good opportunity to attend this function. To attend this function, the main reason is our students, Krupal Reddy, Panikman, Chelas Nivas, Naresh Babu, and all others, they frequently call me. You have to attend compulsory sir. They really call me 20-25 times. So I immediately accepted, definitely I will come. You arrange function like that, I told him. So today I am very happy to see all of you. I remember some friends here. All are you fine? Okay. How is your brother? Siraj, you know? Siraj. Brother is fine? What is doing? Mining, okay. Okay. So I remember, but you all remember me one thing. Building. Anyhow, that is very happy. విద్యార్థులందరికీ హృదయపూర్వక ఆశీస్సులు శుభ 1986లో కర్నూలులో ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ చేసిన సందర్భంలో కాలేజీలో తెలుగు బోధనా పద్ధతులు బోధించేదానికి కాజా హుస్సేన్ అనే ఒక ముస్లిం సార్ ఉండేవాడు, లెక్చరర్. పేరు ముస్లిం అయినా చాలా చక్కగా తెలుగు బోధనా పద్ధతులు చెప్పేవాడు. ఆయన నా బ్యాచ్ తెలుగు సార్ అయినా ఈ సందర్భంలో ఏం జరిగింది అంటే, ఇక్కడ అలంపూర్ స్కూల్లో తెలుగు పండిట్ యొక్క వేకెన్సీ పడింది. పెద్ద మేడం గారు ఎప్పుడు కూడా అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్స్ అడిగేవారు. ఫ్రెషర్స్గా ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, చెప్పగలిగిన ఓపిక ఉండాలి. ఆ క్రమంలో మేడం గారు కాజా హుస్సేన్ సార్ గారిని అడగడం, కాజా హుస్సేన్ సార్ మా బ్యాచ్లో దాదాపు 50 మంది ఉంటే 50 మందిలో నా ఒక్కడి పేరే చెప్పడం, పరీక్షలు కూడా కాలేదు అప్పటికి. జస్ట్ ఐ వాజ్ 21 years. నా ఏజ్ కూడా అప్పుడు 25 సంవత్సరాలే. కొడుకు అయితే ఏం చెప్పావంటే, కొట్టిగాంట్లో విన్నావు, నువ్వేం చెప్తావు, పాట రాయగా సన్నగా బక్కగా కుర్రలాగా ఉన్నాను, ఏం చెప్తావు పనుమన్నాను. సబ్జెక్ట్కి ఏమో సార్ మీరు వచ్చి చూడండి. ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చి మేడం గారు నాకు క్లాస్ తీసుకున్నాను. పెద్ద మేడం గారు మోడల్ లెసన్ ప్లాన్ రాసి ఉన్నారు, క్లాస్ తీసుకున్నారు. క్లాస్ అయిపోయింది, జాబ్లో చేరాను. జాబ్లో చేరి చదువుకుంటూనే ట్రైనింగ్ పరీక్షలు రాసేసాను. అయితే ఫస్ట్ క్లాస్ రావాల్సింది, ఇక్కడ దీంట్లో దృష్టి పెట్టడం వల్ల సెకండ్ క్లాస్లో పరిమితమైన ట్రైనింగ్లో. కాలేజ్ స్టడీస్ అంతా ఫస్ట్ క్లాస్, ట్రైనింగ్ మాత్రం సెకండ్ క్లాస్. మేడం గారు ఎలా ఒక పరిశీలన విధానం ఉండేదంటే,
నిజంగా ఆమె దగ్గర చాలా క్వాలిటీస్ నేర్చుకోవాల్సింది. చెప్తున్నాడా, బాకాగానే వేస్తున్నాడా, క్లాస్లో సరిగ్గా చేస్తున్నారా లేదా, కిటికీల దగ్గర నుంచి కూడా పరిశీలించేవారు. ఒకసారి 8th క్లాస్కి పాఠం చెప్తూ ఉంటే అక్కడ ఒక పదం వచ్చింది, అశ్వత్థ వృక్షము. అశ్వత్థ వృక్షం అంటే రాగి చెట్టు. కానీ నేను పొరపాటున దాన్ని జుమ్మి చెట్టుగా చెప్పాను. జుమ్మి చెట్టుగా చెప్పాను. జుమ్మి చెట్టుగా చెప్పిన తర్వాత మేడం క్లాస్లోకి వచ్చారు. క్లాస్లోకి వచ్చి ఏమైనా నువ్వు ప్రిపేర్ అయినా లేదా లెసన్ అని అడిగారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రిపేర్ అయినపోయాను. మన ఇది అశ్వత్థ వృక్షం అంటే రాగి చెట్టు ఎలా అవుతుంది, జుమ్మి చెట్టు ఎలా ఉంటుంది, రాగి చెట్టు కదా, మరి అది ఎలా చెప్పాను. మేడం అది పొరపాటు మేడం, నన్ను మన్నించండి, ఇక మీద అలా జరగని చెప్పాను. సెకండ్ టైం మళ్ళీ ఒకసారి జరిగింది. చెప్పిన విధంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు 1964లో వచ్చాను. కేవలం నాకు 2 years అయింది మ్యారేజ్ అయింది. అంటే సరే పెద్దమ్మ వెళ్తాను, పెద్దమ్మ అనేదాన్ని. చూసుకోవాలా, నేను వస్తాను అన్నారు. సరే వెళ్తాను అని చెప్పి వచ్చినాను. నాకు దగ్గర విషయాలు ఆమె ద్వారానే నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు అంటే ఎక్కువ మందిలో నాకు మీలో చాలా మంది అంకుల్ మీ గురించి చెప్తున్నప్పుడు ఐ జస్ట్ రిమెంబర్ లైక్ ఎస్టర్డే మెనీ ఐ థింక్ అంకుల్ వెరీ ఆఫెన్గా యూజ్ చేసేనేమో ఎస్టర్డే. సో సక్సెస్ ఇక్కడ నావి అది అక్కడ చేస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నాడు, ఆల్ దీస్ థింగ్స్ ఐ వాజ్ ఆల్వేస్ అలాంగ్. దెన్ అనదర్ వన్ ఈస్ ఫహద్. సో ఫహద్ గురించి కూడా అంటే నా ఉద్దేశంలో ఫహద్ అసలు సెటిల్ అవుతాడా, పాస్ అయినాడా, వెరీ సక్సెస్ఫుల్, బాగా సెటిల్ అయిపోయినాడు అనేసి. సో దట్స్ హౌ ఐ రిమెంబర్ ఫహద్. అండ్ దెన్ కొత్త భూపేష్ ఈ బ్యాచ్ కాదనుకుంటాను, సీనియర్ అబ్రాడ్ వెళ్ళావు కదా, సంథింగ్ హ్యాపెండ్, దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ భూపేష్. సో very interesting, very challenging journey for me. Just started almost 31 years ago, and it still remains a challenge. It remains a journey. I don't have a big goal as such, but I always want to meet people from so many different backgrounds, with such a different attitudes, with such different personalities. Some are very competitive, some are very shy, some are normal, some are little bit, I don't know what word to say. So, nothing is not good. But there's a reaction to something. But I always felt that I have something to give to them. I must have a ear for them. And if you remember, I always used to speak to children with the hand on the shoulder, on the back, because I thought that's a way to connect with them. For me, when I joined hostel intermediate, I was traumatized for a long time. Because I used to see the students in the school of LKG, UKG like that. I used to feel like how these children are staying. How I was feeling when I was 16 plus, the same feelings are faced by this. Then I have many things to recall like this. Now Lakshman was saying SRV like that. This is a very interesting anecdote for me. Once I started coming to school from 84 itself, because my mother was there, Temple was there, we were better than for us. So we used to come, but we never came as something in the school. We were always like outsiders who were visiting the school, having some coffee or talking to students, something like that. My real association started with Alampur when my mother told me, 93 we are having a tournament. We have to win the tournament. And we had very able PTs, mainly in Venkateswaram and Canada
was there, our teams were small, our resources were small, but we had this desire. If you can recall well, we won all the games. So much that I remember the boy S.P. Prakash, then Naresh, Naresh from Anapad, I think. Then there was one Rashekar, who was a very good Coco player from Gadwa, and many students like that. So we were winning everything. The first memorable win was winning cricket against the St. Joseph School. Those people had come underestimating us. The mayor had come with a 10,000 prize, the Rojama mayor, I have all respect for her. They had bought a trophy to her. The instruction for her was, you must win, you will win. Don't worry. So when we started bowling, I remember the scores also, we got them out for 57. And then we started to see those boys have fallen so cheaply, what about our students? There was one boy called C. Ravikumar, I always remember him. His brother also was there, Ken Harish Kumar Kapse. So much players were. So just before match, the putting all the way, pressure feel out the Anand Adade, Gilstar as a dozen match. Outer side person, my friend was Kishore and for Kannur district, much possible and pay wide. ఎట్లా అంటారు నేను అనుకున్నా మన ఇన్వెంటర్స్లో చెప్పారండి సార్ మనం పోయి తెలుగుగా లాంటి వాడు మీరు భయపడదండి వాచింగ్ దట్ ఫెలో ఇఫ్ యూ మే నాట్ రికాల్ ఈవెన్ మై ఎల్డర్ బ్రదర్ కృష్ణ had come and we were all there, we were looking at the roller